హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు నేను నా ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు లంచ్ నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర పచ్చడి కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే వీటన్నిటిని విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను అన్నిటిని ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, కొత్తిమీర అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇదంతా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి నేను తాలింపు పెట్టుకుంటున్నాను. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా ఫాస్ట్గా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి, ఇంకా మనం ఆలూ పరాటా, ముల్లంగి పరాటా ఇలా చేసుకుంటాం కదా, వాటిలో కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఆఫ్టర్నూన్ అయితే కొత్తిమీర చట్నీతో తినేసాము. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నైట్కి నేను ఈరోజు చపాతీ ఇంకా ఎగ్ పొరటు చేద్దాం అనుకున్నాను. 2 ఆనియన్స్ తీసి పెట్టుకున్నాను. ముందుగా నేను చపాతీ పిండి కలుపుతున్నాను. ఇక్కడ చపాతీ పిండిలో నేను సాల్ట్ ఏం వేయట్లేదు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. చపాతీ పిండిని ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. చపాతీ పిండిని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే చపాతీలు బాగా వస్తాయి. అలాగే పిండిని కలుపుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకుంటే చపాతీలు బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ చపాతీ పిండి నానేలోపు నేను ఎగ్ పొరటు కోసము ఆనియన్స్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెజిటేబుల్ చాపర్లో చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్ చాపర్లో ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి చాలా ఈజీగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. అలాగే టమాటోస్ని కూడా బాగా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ చాపర్లో వేసుకునేటప్పుడు ఆనియన్స్, క్యారెట్ ఇలాంటివి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు త్వరగా పీసెస్ లాగా అయిపోతాయి. ఎక్కువ పెద్ద ముక్కలుగా వేసుకుంటే లాగడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు వేయట్లేదు.
ఎగ్ పొరటులోకి ఆవాలు గనక వేస్తే మనం ఎగ్ కొట్టి పోస్తాం కదా, అప్పుడు ఆవాలన్నీ మధ్యలోకి వెళ్ళిపోతాయి, చేదుగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను నేను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఎగ్ వేసుకుంటే ఎగ్ పొరటు చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్‌ని వేసుకున్నాను. ఎగ్స్‌ని ఇలా కొట్టిపోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఎగ్ అంతా ఉడికే వరకు ఉంచుకొని తర్వాత కలుపుకుంటాను. నేను ఇక్కడ లోపల ఉండే యెల్లో అంతా ఇలా గరిటెతోటి స్ప్రెడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత లోపల ఉన్న ఎగ్ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత కారము, ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇందాక ఆనియన్స్ వేగేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎగ్ పొరటు రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. వేడివేడిగా ఎగ్ పొరటు రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ కూడా చేసేస్తాను. చపాతీ పిండి ముందే కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ చేసేసుకుంటున్నాను. ఈరోజు నేను చపాతీలు పుల్కాలాగా చేసేస్తున్నాను. మడత పెట్టి ఏం చేయట్లేదు. అలా మడతేసి చేయకపోయినా సరే చపాతీలు బాగా పొంగుతాయి. చపాతీ మనం కలుపుకోవడంలోనూ ఇంకా కాల్చుకోవడంలోనే ఉంటుంది. అప్పుడే మనకు చపాతీలు బాగా మెత్తగా వస్తాయి. ఇంకా నేను చపాతీలు చేసుకునేటప్పుడు కూడా మరీ మందంగా ఏం చేయను, చాలా పల్చగా చేస్తాను. మందంగా చేస్తే తినేటప్పుడు కొంచెం పిండి పిండిగా అనిపిస్తాయి. అందుకని నేను పల్చగానే చేసేస్తాను. మీరేం చేసుకున్నారు డిన్నర్‌కి? నాకు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మేము ఈ వీక్‌లో హౌస్ షిఫ్ట్ అవుతున్నామన్నమాట. అన్నీ ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను నేను. వీలైతే నేను ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. షిఫ్ట్ అయిపోతున్నాం కదా, అందుకని వెజిటబుల్స్ కూడా ఎక్కువగా ఏం తెచ్చుకోలేదు. ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. నేను ప్యాకింగ్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. ఇలా సామాన్లన్నీ సర్దుకోవడంలోనే బిజీగా ఉన్నాను. అందుకే వీడియో ఏమీ పోస్ట్ చేయలేదు ఒక 4 డేస్ నుంచి. చూసారు కదా, ఇలా నేను చపాతీలన్నిటిని చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కాల్చుకుంటున్నాను. చూసారు కదా, ఇలా నేను అన్నిటిని కొంచెం పల్చగానే చేసుకున్నాను. పిండి మనము కరెక్ట్‌గా కలుపుకుంటే ఇలా చపాతీలు ఒకదాని మీద ఒకటి వేసుకున్నా సరే ఒకదానికొకటి అంటుకోవు. అలాగే చపాతీలు కాల్చుకునేటప్పుడు పెనం బాగా వేడిగా ఉండాలి. పెనం వేడిగా లేకుండా వేసుకుంటే చపాతీలు గట్టిగా వస్తాయి. చపాతీ పెనం మీద వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కొంచెం కాలిన తర్వాత మనం స్లోగా ప్రెస్ చేస్తూ ఉంటే చపాతీ బాగా పొంగుతుంది. చూసారు కదా, చపాతీ ఎంత బాగా పొంగిందో, పూరీలాగా వచ్చేసింది. నేను ఇక్కడ ఆయిల్ కూడా ఏమీ వేయట్లేదు, పుల్కాలాగా చేసేస్తున్నాను. ఇలా చపాతీల్ని కాల్చుకున్న తర్వాత హాట్ బాక్స్‌లో కానీ ఒక బౌల్‌లో కానీ మూత పెట్టుకొని పెట్టుకుంటే చపాతీలు మనకు మెత్తగా ఉంటాయి. నార్మల్‌గా చపాతీలు చేయడం అందరికీ వచ్చే ఉంటుంది. ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను క్లియర్‌గా చెప్తున్నాను.
చూసారు కదా, నేను అన్ని చపాతీలని ఇలా కాల్చుకున్నాను. తర్వాత మనం బౌల్లో వేసుకున్నాం కదా, కింద అడుగున ఉన్న వాటిని ఇలా పైకి వేసుకుంటే అడుగున ఉన్న చపాతీ కూడా బాగా మెత్తగా వాటరీగా అయిపోకుండా ఉంటుంది. అలాగే పైన ఉన్న చపాతీని కిందికి వేసుకున్నాం కదా, ఇవి వేడిగా ఉంటాయి కదా, ఆవిరికి ఇవి కూడా మెత్తగా అవుతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.